హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సారీ ఫ్రెండ్స్, ఇది రికార్డ్ చేసింది 15వ తారీఖు. సో అక్కడ నుంచి పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే అక్కడ నేను ఉండే చోట సిగ్నల్స్ లేవు. సో సుత్తి లేకుండా మ్యాటర్ వెళ్ళిపోతే ఈరోజు నేను పిరంగపురం తిరణాలకు వచ్చా. తిరణాలు కానీ ఏమో కానీ కొండెక్కేసరికి ఒంట్లో ఉన్న ఓపిక అంతా దిగిపోయింది. అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత చూడండి ఎంత దూరం నుంచి ఎక్కొచ్చాను. మొత్తం 1000 మెట్లు పైనే ఉన్నాయి. నా చుట్టూ చాలామంది ఉన్నారు. అందరిని దాటుకుంటూ ఎక్కేసరికల్లా సొంగ దిగిపోయింది. అసలు కూర్చున్నాను 10 నిమిషాల పాటు లేవలేకపోయా. 1 లీటర్ బాటిల్ మొత్తం తాగేసా, అంత దాహం వేసింది పైకి ఎక్కేసరికల్లా. మీరు ఎప్పుడైనా పిరంగపురం తిరణాలకు వస్తే ఇలా ఎక్స్పీరియన్స్ చేశారా? నాకైతే ఇది 7th టైం. 7 సార్లు ఎక్కే కానీ ఈసారి ఎందుకు కొంచెం చాలా కష్టంగా అనిపించింది. ఎక్కి కాళ్ళు పడిపోయినాయి. కానీ మీకోసం మీ అందరికీ పిరంగపురం పైనుంచి చూపించడానికి ఎలా ఉంటుందో దానికోసం కష్టపడి పై వరకు ఎక్కా. సో నా కష్టం మీరు గుర్తించినట్టయితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కానీ మీరు లైక్ చేస్తేనే కదా ఇలాంటి పిచ్చి పనులు చేసినా కూడా మా ప్రేక్షకుల కోసమే కష్టపడ్డా కదా అని నాకు అనిపించేది. సో ఇంక సుత్తి లేకుండా చర్చి బ్యాక్ సైడ్ కూడా చూద్దామా? మీరు ఇప్పుడు లైక్ చేసి ఉంటే చాలా చాలా థ్యాంక్స్. సో ఈ పిరంగపురం తిరణాలు మొత్తం 3 రోజులు జరుగుతుంది. ప్రతి ఇయర్ 14, 15, 16వ తారీఖులు జరుగుతుంటాయి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రండి. పైన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఓసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసుకోండి. కావాలంటే పిరంగపురం దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. ఎందుకంటే ఇయర్ నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి చేస్తున్నా. వచ్చే సంవత్సరం వస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ వచ్చేటట్టయితే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా నేను రాలేకపోయా. సో మీరు వచ్చేటట్టయితే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. కింద రంగులు రాట్నం, జెయింట్ వీళ్ళు చాలా అమేజింగ్గా ఉంటాయి. అది సరిపోకపోతే మీరు పక్కనే కొండవీడు అని ఉంటుంది, ఆడికెళ్ళి కూడా చూసి రావచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడున్న అన్ని డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ వేరే వీడియోలో చెప్తా. అంతలోపే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రేపు మార్నింగ్ మీకోసం నేను మళ్ళీ కొండపైకి వచ్చి మొత్తం అన్ని సీనరీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొండపై నుంచి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ నా పరిస్థితే కొంచెం దారుణంగా ఉంది. ఎందుకంటే ఇందాక ఎక్కి 10 నిమిషాలు దిగిపోయేసరికి ఈ చీకటిగా కలిసిపోయా. ఏం చేస్తున్నానో కూడా అర్థమే కావట్లే. అంత ఫాస్ట్గా చెమటలు కూడా పట్టేసినాయి ఫాస్ట్గా దిగటం వల్ల. కానీ కింద దిగాలి, కానీ కాళ్ళు సహకరించట్లా, మొత్తం మంటలే. మీరు లైక్ చేస్తారనుకుంటున్నా. బాయ్.